హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మంచి రెసిపీతో మేము ముందుకైతే వచ్చేసేస్తాను. మనం ఆల్రెడీ సండే రోజున చిక్కుడికాయలు అయితే కోసుకొచ్చేస్తాము. నాటు పందిరి చిక్కుడికాయలు నేనైతే వండడానికి అవ్వలేదు. ఈరోజు అయితే నేను చిక్కుడికాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇవాళ కూడా వండకపోతే అవి ఇంకా 2 days అయితే వెడిపోతాయి. ఇప్పుడైతే మనం ఈ నాటు చిక్కుడికాయల్లో నాటు కోడిగుడ్లు వేసుకుని కూర వండుకుంటే సూపర్గా ఉండిద్ది కదా. నిజంగా చిన్న మసాలా వేసి వండుతాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. తిన్న ఎవరైనా ఫిదావాల్సిందే, అలాగే గిన్నె ఖాళీ చేయాల్సిందే, అంత టేస్టీగా ఉండిద్ది. ట్రస్ట్ మీ, మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. చిక్కుడికాయలు గుత్తులుగా అయితే కాసినాయి. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం ఈ చిక్కుడికాయల కోసం. ఇప్పుడైతే వచ్చేసేసినాయి. ఇప్పుడైతే చక్కగా ఈ చిక్కుడికాయలు కోసేసుకొని చిక్కుడికాయ టమాటా కూర వండుకుంటే సూపర్గా ఉండిద్ది కదా. నార్మల్గా అయితే బీరకాయ చెట్టు, కాకరకాయ చెట్టు, చిక్కుడికాయ చెట్టు అన్నీ వేస్తాము. బీరకాయ నేతి బీరకాయ అయ్యింది. అసలు కార్తీక మాసంలో కాయాలి. అది కాకరకాయ ఉంటుంది. ఇగో లేతగా చిగురు ఇదేం చెట్టు ఇది? అది కాకరకాయ చెట్టు. మళ్ళీ వస్తుంది అనమాట, చిగురు వస్తుంది. ఓకే. కాకరకాయలు ఒకేసారి రాకోకుండా ఏమవుతుందంటే ఒకటే చెట్టు రావడం వల్ల అది అల్లుకోలేదు, కింద ఉండడం వల్ల మొత్తం పోయింది. 1 కాయ 2 కాయలు 3 కాయలు అలా కాసినాయి అన్నమాట. ఇప్పుడైతే చిక్కుడుకాయలను చుక్కకూర కోయడానికి అయితే వచ్చేసేస్తాము. చూడండి అసలు నాకు ఎంత ఆనందంగా ఉందో ఈ చిక్కుడుకాయలు చూస్తుంటే. ఫ్రెండ్స్, ఇవైతే మన నాటుకోడి తీసుకొచ్చాను కదా. నాటుకోడి తెచ్చిన చోట వాళ్ళైతే గుడ్లు ఇచ్చారు. అప్పటి నుంచి ఇవి తినడానికి అవ్వలేదు. ఎందుకనంటే ఏ ఒకటి పనులు ఉంటానే ఉంటున్నాయి. దీని మీద అయితే ఫోకస్ పెట్టలేదు. ఇంకా ఎలాగో నాటు చిక్కుడుకాయలు దొరికినాయి కాబట్టి నాటు గుడ్లు వేసుకుని వండేసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడైతే నేను ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. త్రీ ఎగ్స్ అయితే ఇచ్చారు నాటివి. ఇవి ఆమ్లెట్ వేసుకునే కంటే ఇలా కర్రీ ప్రిపేర్ చేసుకుంటేనే బాగుండిద్ది. ఇంకా అందుకని చెప్పేసి టైం కోసం వెయిట్ చేస్తున్నా. టైం రానే వచ్చింది. ఇప్పుడైతే మనం ఈ ఎగ్స్ని ఉడకబెట్టేసుకుందాం. ఏంటి చిన్న బాక్స్ పెట్టావు? వేడి నీళ్ళు దేనికమ్మా? గుడ్లకి. క్యూట్గా ఉన్నాయి. నాటుగుడ్లు ఎప్పుడు సైజు చిన్నగానే ఉంటాయి. తయారు చేసినవి లావుగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు బాయిలా? ఇప్పుడు అవి ఉడకాలి. ఆ ఉడికేలోపు చిక్కుడుకాయలు కూడా ఒకసారి కడిగేసేసుకుని పచ్చగా నిగనిగలాడుతున్నాయిగా. కొన్ని చిక్కుడుకాయలు తీసేస్తాను, అంటే కూర ఎక్కువైపోయింది. ఇప్పుడైతే చిక్కుడుకాయలు శుభ్రంగా కడిగేసేసుకున్నాను. కొంచెం ఉప్పు పెట్టేసుకుని ఒక ఉడికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. జస్ట్ ఒక ఉడికొస్తే చాలు. ఇప్పుడైతే చిక్కుడుకాయల్లో వాటర్ వేసేసుకుని సాల్ట్ వేసేసుకుని ఉడకబెట్టేసుకుందాం. ఒక ఉడికి వస్తే చాలు. మనకి నీళ్ళు వంపేసేసుకుంటే పసరు వాసన అనేది పోయిద్ది. లేదంటే కనుక ఇంకా కర్రీ డైరెక్ట్గా అలా వండేసేస్తే కర్రీ ఎంతో కొంత పసరు వాసన అనేది వచ్చింది. పిల్లలు తినడానికి ఇష్టపడరు. అందుకని చెప్పేసి మీకు ఇష్టమైతే ఒక ఉడికి వచ్చే వరకు ఉడకబెట్టుకోండి, లేదంటే డైరెక్ట్గా ఉండండి, మీ ఇష్టం. ఇప్పుడైతే చిక్కుడుకాయలు ఎగ్స్ ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం చూసుకుందాం వాటి గురించి. బాగా నాన్ వెజ్ అలవాటు అయిపోయి చికెన్ నేనేమో కిచెన్ అనుకుంటా చికెన్ అంటా. నేను అలా అలవాటు అయిపోయింది. ఓకే, ఈ గ్యాప్ లో మా వారి టిఫిన్ కూడా చేసి వచ్చేసేసారు. ఈ చిక్కుడుకాయలు ఎగ్స్ ఉడికే గ్యాప్ లో ఇప్పుడైతే ఒకసారి చూసేసుకుందాము. చిక్కుడుకాయలు మంచిగా ఉడికిపోయినాయి. ఈ నీళ్ళు వంపేసుకుందాం. చూడండి, నాటుగుడ్లు అయితే ఈ విధంగా ఉడికినాయి. ఎక్కువ ఉడికినాయా లేదా అంతేనా? ఏ గుడ్డు బయటకు వచ్చేస్తుంది. అంటే తెచ్చి చాలా రోజులైందిగా. అదేం కాదులే కానీ ఎక్కువ ఉడికిపోయింది. ఎక్కువ ఉడకడం కాదండి. చూడండి ఫ్రెండ్స్, ఆశ నిరాశ అయిపోయింది. ఈ 2 గుడ్లు అయితే ఇలాగొచ్చినాయి. ఈ ఒక్క గుడ్డే చూడండి బాగా వచ్చింది. అది నేను ఉడకబెట్టేది. గుడ్లు ఉడకబెట్టడంలో ఒక్కొక్కటి ఉడకబెడతారా ఏంటి? బాగుంటుంది అది. ఇప్పుడు బాగా 2 నీ తినే. ఇప్పుడే సర్లే, నీకంటే ఎక్కువ ఎవరు కానివ్వండి. నెక్స్ట్ బాగున్నాయి తింటాం గొప్ప కాదు, బాగోని తింటమే గొప్ప. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసేసుకొని బాండీ పెట్టేసేసుకున్నాను. బాండీ కూడా వేడెక్కిపోయింది. 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను.
ఆయిల్ కొంచెం వేడెక్కాలి. ఇప్పుడైతే ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. సాయి మినపప్పు వేసుకుందాం, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర. తాలింపులు అయితే ఫ్రై అయిపోయినాయి. ఒక పెద్ద ఆనియన్ను సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి నిలువుగా చీలికలు చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. నేను 3 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసి వేసుకుంటున్నాను. మూత పెట్టుకుని టమాటాలు మగ్గించుకుందాం. ఇప్పుడైతే మనం టమాటాలు వేసేసుకున్నాం కదా, టమాటాలని కంప్లీట్గా మగ్గించుకోవాలి. ఆల్రెడీ మనం చిక్కుడుకాయలు ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకి ఉడకాల్సింది ఏంటి అంటే టమాటాలు ఒకటే. టమాటాలు మగ్గిపోతే మనం చిక్కుడుకాయలు వేసేసుకుంటే మనకి ఒక 5 మినిట్స్లో కూర అనేది ప్రిపేర్ అయిపోయింది. ఈ టమాటాలు మగ్గే లోపల మనం చిన్న మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం. మీరు చేసుకునే కూర క్వాంటిటీకి తగ్గట్టుగా మీరు మసాలా ప్రిపేర్ చేసుకోండి. నేను కొంచెమే ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి నేను ఒక వెల్లుల్లిపాయ గర్భం ఉంటుంది కదా, అందులో సగం అయితే వేసేసుకుంటున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. మీరు తినే స్పైస్ని బట్టి మీరు కారం అనేది వేసుకోండి. నేను తినే స్పైస్ని బట్టి కారం అనేది వేసుకుంటున్నాను. ఇందులో ఇంకే పొడి మసాలాలు అలాంటివి ఏమి వేయను నేను. ఇవి ఒక్క మసాలా చాలు కూర మొత్తాన్ని టేస్ట్ రావడానికి. అలాగే రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు. ఇది మొత్తం పొడిలాగా చేసుకోవాలి, మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడైతే మసాలా చూడండి మంచిగా ప్రిపేర్ అయిపోయింది. నిజంగా నేను నార్మల్గా ఉప్పు పసుపు కారం వేసుకుని వండేదానికంటే ఇలా మసాలా చేసుకుని మీరు ఒక్కసారి కూర అనేది వండుకోండి. అసలు నిజంగా కూర మొత్తం ఎక్స్ట్రా రుచి అనేది వచ్చింది, చాలా టేస్టీగా ఉండిద్ది. మీరు ఉట్టి చిక్కుడుకాయ ఫ్రై చేసుకున్నా కూడా ఇలా మసాలా చేసి ఆ ఫ్రైలో వేసుకుని మీరు ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, చిక్కుడుకాయ ఫ్రై చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే టమాటాలు మగ్గినాయేమో చూద్దాము. ఇంకొంచెం మగ్గాలి టమాటాలు కంప్లీట్గా. చూడండి టమాటాలు అయితే మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసేసుకుందాం. ఆల్రెడీ ఇందులోనే ఉప్పు పసుపు కారం అన్నీ వేసేసుకున్నాం కదా, ఇంకా సపరేట్గా ఏమీ వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మసాలా ఇంకా కలర్ఫుల్గా వచ్చేసింది, వాసన కూడా గుమాయిస్తుంది, ఇచ్చినంత గొంగులాడు. ఇప్పుడు ఒక్కసారి కలిపేసేసుకుందాం. చూడండి మంచి కలర్ఫుల్గా అయితే రెడీ అయిపోయింది. నీ కలర్ ఏమో కానీ వాసన పిచ్చెక్కిస్తుంది. బా ఇలా వస్తుంది కూడా వండేసుకోవచ్చు అన్నమాట అమ్మ. ఉల్లిపాయ టమాటా వండుకోవచ్చు. రేపు ఫ్రై చేస్తే ఇలాగా మసాలా అన్ని స్టైల్లో వేసి ఉల్లిపాయ టమాటాలు మగ్గబెట్టేసి ఇది ఒక కర్రీ. ఇప్పుడే మనం ఉడకబెట్టేసేసుకున్న చిక్కుడుకాయలు వేసేసుకుందాం. చిక్కుడుకాయలు కూడా చక్కగా చల్లారిపోయి అయితే ఒకసారి కలిపేసుకుందాం. ఎక్కువ కలిపితే చిక్కుడుకాయలు పెసరు అవుతాయి. ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసుకుందాం. ఆల్రెడీ మిక్సీ పట్టిన జార్లోనే కొంచెం వాటర్ అనేది వేసుకున్నాను. ఎక్కువ ఉడికించుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. కానీ ఇప్పుడైతే మన నాటుగుడ్డు డిసప్పాయింట్ అయిపోయింది. మనసంతా ఎంతో ఆశపడ్డాను. ఏం చేస్తాం, ఆశపడినప్పుడు ఇలాంటివి తప్పవు మనకి. అందుకే అతిగా ఆశపడకూడదు ఏదీను. ఇప్పుడైతే మనం తీసుకున్న ఈ 3 గుడ్లలో ఈ 1 గుడ్డే బాగా వచ్చింది. ఈ 1 గుడ్డ అయితే నేను కర్రీలో వేసేసుకుంటున్నా. ఈ 2 గుడ్లు వేసినా కూర టేస్ట్ పాడైపోయింది, ఎందుకంటే సొన బయటకు వచ్చేసేస్తుంది కాబట్టి. తడి తగిలితే నీసువాసన వచ్చేసిద్ది. అందుట్లో మామూలు గుడ్డి కంటే నాటుగుడ్డికి నీసువాసన ఎక్కువ ఉండిద్ది. ఇవి వేసుకోకపోవటమే బెటర్ నన్ను అడిగితే. అందుకే మంచి గుడ్డు మాత్రం వేసుకుంటున్నాను. ఒకసారి ఈ కూరని ఒకసారి కలిపేసేసుకుని ఘాట్లు పెట్టుకున్నాను గుడ్డుకి. ఆ ఉప్పు కారం అనేది గుడ్డుకి వెళ్ళేటట్టుగా ఒకసారి కలిపేసేసుకొని ఈ కొంచెం వాటర్ కూడా మనకి ఎగిరిపోయి కూర దగ్గరికి వరకు కొంచెం మగ్గించుకుందాం. ఇప్పుడైతే వాటర్ ఎగిరిపోయి కూర దగ్గరికి అయిపోయింది. ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. చూడండి కూర అయితే మంచి కలర్ఫుల్గా అయితే రెడీ అయిపోయింది. నాటు గుడ్లు ఉన్నాయి అనుకొని నాకు అదే గుర్తుకొస్తుంది అట్లాక. ఇప్పుడు ఈ పాయింట్లో మనం ఏం చేద్దామంటే, మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర చల్లుకోండి. నా దగ్గర కొత్తిమీర లేదు, జస్ట్ కరివేపాకు ఉంది, అది చల్లేసుకుంటున్నాను.
కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేస్తుందాం. నాకైతే ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఫ్రెండ్స్, చక్కగా మన చెట్టుకు కాసిన నాటు చిక్కుడుకాయలు, అందులో నాటు కోడిగుడ్డు, అందులో అసలు యాక్చువల్గా టమాటా వేసి వండితే ఏ చిక్కుడుకాయ అయినా వేరే లెవెల్. ఇప్పుడు దాన్ని ఒక పట్టు పట్టేద్దాం. నోట్లో అలాగే రెడీ అయిపోయింది. ఎందుకంటే నాన్ వెజే కాదు, వెజ్ కూడా వండే రీతిలో వండితే బా సూపర్. మొత్తానికి మా మమ్మీని గుర్తు చేసాం. మా మమ్మీ ఇలా టమాటాలు వేసి చక్కగా గుజ్జు గుజ్జుగా వండేది. మొత్తానికి మా మమ్మీ వండినట్టుగా బాగుందా? చాలా బాగుంది. అలాగే ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్ సరిపోయినాయి. నువ్వు మసాలా ఒకటి ప్రిపేర్ చేసావు చూడు, దానివల్ల ఉంటా రుచి మాత్రం సూపర్గా వచ్చింది. చాలా బాగుంది ఫ్రెండ్స్. నాన్ వెజే కాదు, వెజ్తో కూడా చచ్చిపోవచ్చు, అంత హ్యాపీ పిచ్చగా నచ్చేసింది ఫ్రెండ్స్. మరి అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నాటుగుడ్లు తెచ్చుకొని చక్కగా ఇలా వండుకొని తినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్కార్. ఎంజే కిచెన్ వ్లాగ్స్.